నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మీరు 2025లో మన ఛానల్లోనే ఒక వీడియోలో మీరు తెలియజేశారు గురుగారు. ఏ అక్షరంతో ఉన్న సంస్థలకి కానీ వ్యక్తులకి కానీ ప్రమాదం వాటిల్లుతుందని, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కొంటారు అని కూడా తెలియజేశారు గురుగారు. అప్పుడు అలానే కొన్ని నెలలకి మనం చూస్తే కనుక ఏ అక్షరంతో ఉన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అనేది జరిగింది. అవును, అది కూడా మనం వీడియో చెప్పుకున్నాం ఆ తర్వాత. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మీరు చెప్పినట్లే ఏ అక్షరంతో ఉన్న అనసూయకి కానీ, అట్లాగే నా అన్వేష్ అధినేత అయిన అన్వేష్కి కానీ చాలా ఘోరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళు అనవసరమైన విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రాద్ధాంతమే చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే కనుక మామూలుగా లేదు వాళ్ళ విషయాలు అయితే. అసలు దీని గురించి ఒకసారి ఇవి అసలు మీరు ఎలా ప్రెడిక్ట్ చేశారు, ఈ ప్రెడిక్షన్ అనేది ఎలా చూస్తారు, గ్రహాల బట్ట ఎట్లా తెలుస్తుంది అన్నది ఒక విషయం చెప్పి వీళ్ళ గురించి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఏదైనా కూడా వర్షము పడే సూచన ఉన్నది అని చెప్పడం వేరు, 100% వర్షం పడుతుంది అని చెప్పడం వేరు. ఓకే. సో నేను ఎప్పుడైనా 100% వర్షం పడుతుంది అనే విధంగానే చెప్తా. అంటే మీ జీవితంలో ఇలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పడం వేరు. వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పడం వేరు. నేను బల్లగుద్ది చెప్పినటువంటి సందర్భాలు ఉన్నవి. బోర్డు మీద మనం డ్రా చేసి మరీ చూపెట్టాను. ఏ అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు, ఇప్పుడు ఈ వీడియో చూసేటువంటి వారు కూడా కింద కామెంట్ చేయొచ్చు. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు అంటే అశోకు, ఆనంద్, అనసూయ, అన్వేషు, ఏదైనా కానివ్వండి. సి అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారు, అది కూడా పెట్టే అందులో. సి అంటే చరణు, చరిత, చందు, చరితేష్. ఈ పేర్లు అంటే ఇంగ్లీష్లో సితో మొదలయ్యేటువంటి పేరు, ఇంగ్లీష్తో ఏతో మొదలయ్యేటువంటి పేరు. ఇప్పుడు రీసెంట్గా ఇందులో జాయిన్ అయ్యింది లా, ఎల్. ఓకే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది ఎల్ అక్షరము, లా. అండ్ ఇక 2024-25 నుండి ఫేస్ చేసేటువంటి వారు, అది కూడా మనం చేసాం వీడియో. ఆర్ రిలేటెడ్, అది ఏదైనా కావచ్చును. రమేషు, రాజు, రేణుక, ఇదొక తీరైతే ప్రసాద్, ప్రమోద్, ప్రదీపు, ప్రణయ్, ప్రవళిక, ఇలా పేర్లు కలిగినటువంటి వారు. ఈ పేర్లు కలిగినటువంటి వారికి ఇబ్బందులు ఉన్నవి. ఆల్రెడీ ఆర్ రిలేటెడ్ చెప్పాం. 2025లో మనకు రాజు తరుణ్ అని చెప్పి సినీ యాక్టర్కు సంబంధించింది కూడా విశేషంగా లైక్ ఇష్యూస్ అయినవి, అది కూడా టీవీలో వచ్చింది. ఇక ఇప్పుడు కొత్తగా ఏమిటంటే, ఇప్పుడు చెప్పినటువంటి సి అక్షరానికి ఏంది అంటే కొంత యాక్సిడెంట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కొంత కంపెనీస్ మూసుకోవడాలు కానీ, లైక్ ఏమైనా జరిగిపోయి ఉంటాయి. హెల్త్ రిలేటెడ్, ఆరోగ్యానికి, పోలీస్ స్టేషను, ఇలాంటివి కొన్ని. రీసెంట్గా ఏమిటంటే మా అక్షరం కూడా, మా, మీ, మూమే పేర్లు కలిగినటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదేమైనా కూడా అనసూయ అనేటువంటి పేరు కానీ, అన్వేషు అనేటువంటి పేరు కానీ, ఏదైనా కూడా మనము ఒకానొక సమయంలో ఒక మంచి పొజిషన్కు వెళుతున్నాము అంటే గర్వపడకూడదు. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరేమైనా. బెట్టింగ్ యాప్స్ గురించి అన్వేష్ అనేటువంటి అతను చాలా అద్భుతంగా మాట్లాడాడు. తనకు సంబంధించినటువంటి విషయాలను చెప్పాడు, సహకరించాడు. అక్కడికి చాలా సంతోషం. తన వల్ల ఒక మంచి పని అయిందని చెప్పి సంతోషపడ్డాం. సో మంచి పని అయింది అని చెప్పి సంతోషపడేటువంటి ఒక సంవత్సరం లోపే నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. గురువులు గరికపాటి గారి గురించి మాట్లాడడానికి అతనికి అసలు ఎలాంటి స్థాయి లేదు, అనవసరం. మనం ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి. అనసూయ గారు, శివాజీ గారికి 100కు 200% అది నా సపోర్టు, 100కు 100% అందులో తప్పు లేదు. అనసూయ గారు ఎవరైతే ఉన్నారో, శివాజీ గారు మాట్లాడినటువంటి వాక్యాల గురించి మాట్లాడడం తప్పు. ఏదైనా ఉంటే వినాలి, విడిచిపెట్టాలి. చెడును చెవులో చెప్పుకోవాలి, మంచిని నలుగురికి చెప్పాలి, వాస్తవానికి కూడా.
సో ఈ విషయాన్ని శివాజీ గారితోనే వారు పర్సనల్గా మాట్లాడుకుంటే అయిపోతుండే, మీరు అలా అనకూడదు అని చెప్పి. అయినా ఆయన అందరి మీడియా ముఖంగా మళ్ళీ సారీ కూడా చెప్పారు. ఆ రెండు చెప్పినప్పటికీ మాటలు కూడా తప్పన్నారు. మళ్ళీ ఆమె సెల్ఫీ వీడియో పెట్టడం ధర్మం కాదు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏలినాటి శని, ఏలినాటి శని అనేటువంటిది విడిచిపెట్టదు. గురుబలం ఉండాలి జాతకరీత్యా. గురుబలం ఉంటే అది మనకు ఓకే, ముందుకు వెళ్ళిపోతుంది. ఏలినాటి శనిలో ఏం జరుగుతుందంటే మనం చేసుకున్నటువంటి పిచ్చి పనులు, ఇప్పుడు పిచ్చి పనులే వాటి గురించే మాట్లాడుతున్నారు. ఆ తల్లి ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు ఏం పేరో, నిజంగా ఆమె మాట్లాడిన మాటలకు నాకు చాలా సంతోషం వేసింది. ఆమె ఆ బికినీ వేసుకున్నటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ ఇప్పుడు పర్సనల్ అంటే కొన్ని ఇక్కడ దాచుకునేటివి ఉంటాయి, కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి కదా. సో అవి మనం ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి ఇంకా అనసూయకు ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్కు అసోసియేషన్, ఇది ఎంత చెండాలం ఇది ముచ్చట. నేను అనేది ఏంటంటే ఏలినాటి శని, ఇదంతా ఏలినాటి శనిలో ఏం జరుగుతుందంటే ఇక రోడ్డుపై మనం వెళ్తున్నాము, అక్కడ ఒక ఆవు పెండ ఉన్నది అనుకుందాం, అందులో బండ వేస్తే అది మనపై జిల్లింది. ఇది ఏలినాటి శని అంటే. దాన్ని మనం ఎంత ముట్టుకోకుండా ఉంటే అంత మంచిది. కనుక ఆకాశం వైపు చూస్తూ మనం ఉమ్మి వేస్తే అది మనం విన్నపడుతుంది. అదే విధంగా చేసుకున్నారు వీళ్ళు, అనసూయ అండ్ ఈ అన్వేష్, అంతే తప్ప మరొకటి లేదు. ఎందుకు అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. నోరు అనేటువంటిది చేయితో చేసిన దానికి నోటితో చేసే సమాధానం ఇచ్చిన దానికి చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక మనిషిని నోటితో చేసుకున్నటువంటి పాపాల మూలకంగా చాలా పాపాలు అనుభవిస్తారు ఎవరైనా. నోరు అనేది చాలా పదిలంగా పెట్టుకోవాలి. మన టైం బాగాలేనప్పుడు సైలెన్స్గా ఉండాలి, అంతే. ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టారు. నిన్న న్యూస్కి వచ్చింది ఒక తల్లి, పూనం కౌరు, తను వచ్చి ఒక స్టార్ హీరోను చెడుగా చిత్రీకరించండి అని చెప్పి కొంతమంది రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులు ఆమెను బెదిరించారట. ఈ విషయం ఒక మనిషి జీవితంలో జరిగితే ఎంత తొందరగా స్పందిస్తారు. కానీ అంతటి ఒక పెద్ద అఘాయిత్యాన్ని కూడా మోపుదామని చూసినా కూడా తెలిసి కూడా సైలెన్స్గా ఉంటారా ఎవరన్నా? మీరే చెప్పండి. మరి అంతటి ఒక గొప్ప వ్యక్తి అంటే చెప్తున్నా, మనం కూడా వారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, ఓపికగా ఉంటే సరిపోతుంది అట్లా. కనుక ఇదంతా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కొన్ని సాధన ద్వారా అమ్మవారు ఇచ్చేటువంటి సమాధానాలు ఉంటవి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తా కదా నేను స్టూడియోలలో, వారి హావభావాలు కానీ వారి ఫేస్ కానీ చూస్తా. ఏం పేరు బాబు మీది అంట, గురుగారు నా పేరు పలానా పేరు అంటాడు. ఒక 6 months అయిందా, ఏమైనా మన యాక్సిడెంట్స్కి ఇట్లా జరిగినావా, బండి మీద నుంచి కింద పడ్డావా, ఏదైనా దగ్గర దాకా సంబంధం వచ్చి ఏమైనా మిస్ అయిందా అంటే ఇట్లే. కరెక్టే గురుగారు, మీకెట్లా తెలుసు అంటాడు. ఓకే అయిపోయాక కలువు చెప్తా అంట. ఇంకో చోట మరొక విషయం అంటే మొహం చూసి చెప్తారా అంటే సమాధానం వచ్చేస్తుంది. అమ్మవారు చెప్పేస్తుంది అంతే. ఇక అది దైవ బలము, మనం చేసుకునేటువంటి సాధన. అదే మీరు రెగ్యులర్ సాధన చేస్తారు కనుక మీకు అలా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏలినాటి శని అన్నారు కదా గురుగారు, అంటే వాళ్ళ రాశి బట్టి చెప్పారా లేకపోతే ఎట్లా చెప్పారు గురుగారు? అది ఇక వారి యొక్క పేరు ఉంటుంది, వారి యొక్క రాశి ఉంటుంది. ఓకే, వారికి నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకో. ఇప్పుడు ప్రస్తుతం 2026లో అయితే మా అక్షరం ఉన్న వాళ్ళు ఎల్లో లెటర్ వాళ్ళు చేద్దాం, అది ఇంకొక వీడియోలో సెపరేట్ గా చేద్దాం. ఓకే, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి చేద్దాం. ఓకే గురుగారు, సో విన్నారు కదా ఏ అక్షరం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. సో అందుకని తప్పకుండా శివాజీ గారికి సపోర్టు, సబ్స్క్రైబ్ చేసుకోండి కిరణ్ టీవీని. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.